ఇప్పుడు డిగ్రీ చదివేకి పోవాలా, అమ్మ ప్రార్థన చేయమని మొన్న నేను లాస్ట్ ఇక్కడ రాకముందు దాని వెనకాల సండే అక్కడికి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత ఊరు వెళ్ళాము. ఆ పాప వచ్చింది. నేను అక్కడ కొత్త ఆత్మలు వచ్చాయి, కొత్త ఆత్మలు వస్తే ఇలాగే సాక్ష్యం చెప్తా ఉంటే నాకు తెలీదు. చిన్నప్పుడు చూశాను కదా పాపది, చాలా రోజులు అయింది, గ్యాప్ అయిపోయింది, చూడలేదు. నేను సాక్ష్యం చెప్తా ఉంటే మా పిల్లలు ఎవరు వస్తుందో చిన్న పిల్లలు, అమ్మమ్మ ఇక్కడ ఉందమ్మా, ఆ పిల్ల ఇక్కడ ఉందమ్మా అంటున్నారు. ఆ బావిలో పడ్డ పిల్ల అక్కడ వచ్చి కూర్చున్నది, బాగా లంగా పట్ట వేసుకుని పెద్ద పాలు యవనస్తురాలు అయింది ఆ పాప. ఇప్పుడు దేవుడు ఇలా అద్భుతాలు చేశాడమ్మా, ఇంటింటికి అద్భుతాలు చేశాడు. తేనె తీగలు కొరికిన చిన్న 1 సంవత్సరం పిల్లాడికి తల్లి చేనులో పని చేసేకపోయింటే చెట్టు కింద పాపని పడుకోబెట్టింటే ఆ చెట్టుకి తేనె పుట్టు ఉండేదంట. అది ఎలా చెదిరిపోయింది. ఆ తేనె తీగలు ఆ చిన్న బిడ్డని ఫుల్ బాడీ పుట్టేశాయి. బాడీ అంతా మొత్తం, ఇంకేం ఆ పిల్లడు చనిపోతాడు అనుకున్నారు. ప్రార్థన చేశాము, ఆ పిల్లోడు బ్రతికాడు. ఇప్పుడు వాడు యవనస్తుడయ్యాడు. ఇలాగ చాలా అద్భుతాలు చేశాడమ్మా దేవుడు, చేస్తూనే ఉన్నాడు. బెడ్రిడన్ వాళ్ళు లేచి పారాడుతున్నారు. కడుపు పట్టిన పేషెంట్ ఇప్పుడు లేచి బాగా పారాడుతున్నారు, నార్మల్గా అయిపోయారు. తాము కలిసిన వాళ్ళు, తేలు కలిసిన వాళ్ళు అందరూ బ్రతికారు. చాలా అద్భుతాలు చేస్తున్నాడు మా సేవలో దేవుడు. ఇప్పుడు ఎక్కడున్నా మాకు ఫోన్లు వస్తుంటాయి, ఫోన్లో కూడా ప్రార్థన చేస్తాము. వారి నమ్మకము మా నమ్మకము, చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడండి. మన దేవుడు మంచి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ప్రార్థన వినే దేవుడు, మా మొర ఆలకించే దేవుడు, మాకు సదుత్తరం ఇచ్చే దేవుడు. అందుకే దేవుడి వాక్యం చదువుస్తూ ఉంది, దేవుని బిడ్డలైన మనము, దేవుని సేవకులైన మనము ఎల్లప్పుడూ నమ్మకము కలిగి ఉండాలా. ఫిలిప్పి 4:4 ఎప్పుడూ సంతోషించాలా. ఎల్లప్పుడూ దేవుడి వాక్యం చెప్తా ఉంది, ఎల్లప్పుడూ అంటే ఎప్పుడూ, సుఖమైన దుఃఖమైన, కలిమి అయినా లేమి అయినా, రోగమున్నా ఆరోగ్యమున్నా, ప్రతి సమయములో దేవుడి బిడ్డలు దేవుడి సేవకులు సంతోషంగా ఉండాలి మనము. ఎందుకంటే మన దేవుడు నమ్మకస్తుడు, నమ్మిన వారి చేయి విడువని దేవుడు. అలాంటి దేవుని బిడ్డలైన మనము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లు మరణ సమయమైనను నమ్మకము కలిగి ఉండాలా. 12 ఏళ్ల బాలుడు మరణ సమయములో సువార్త చెప్పి ఒక ఆత్మను రక్షణలో తెచ్చినట్టు, నేను మా అయ్యగారు మరణ పడకలో ఉన్న మాటలో రాని పరిస్థితి అయినా మనసులోనే దేవుణ్ణి ధ్యానించాము, ప్రార్థించుకున్నాము. అయ్యా యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీవేనయ్యా, మాకు చస్తే మాకేమి భయం లేదు, చింత లేదు, నీతో కూడా ఉంటామనేది గ్యారంటీ మాకుంది. పరలోక రాజ్యము మనది అన్న గ్యారంటీ మాకుంది. బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాము, నీ మాటలే మాట్లాడతాము. ఫేషియల్ నర్వ్ ప్రాబ్లం అయ్యి ఎడమ పక్క ముఖము చొట్టబోయి మాటలాడని పరిస్థితి ఉన్నప్పుడు, మనసులోనే ప్రార్థించుకున్నప్పుడు, నీవు నాకు నోరిస్తే, నీవు నన్ను బ్రతికిస్తే, నీవు నాకు మాటలాడే శక్తి ఇస్తే నీ కొరకే ఉంటానయ్యా యేసయ్యా, నీ మాటలే మాట్లాడతాము, మీ సేవనే చేస్తామని అనుకుంటే దేవుడు మరి నన్ను మామూలు నార్మల్ పొజిషన్ ఇచ్చాడు. దేవుడు ముఖము చుట్టబోయింది, మాట రాని పరిస్థితి కలిగింది, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నానండి. దేవుడి కృప మా పైన ఉన్నది. ఆయన దేవుని దీవెనలు మాకున్నాయి. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన మా పైన పెట్టిన ప్రేమ అండి. క్రీస్తు ప్రేమ, తన బిడ్డలను తన సేవకులను ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. మేము ఆయనని ప్రేమించాలా, ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కలిగి ఉంటే ఏ బాధలు లెక్కకు రావండి.
ఆయన రెండో రాకడలో ఆ న్యాయ తీర్పులో మనమందరము ఉంటాము. కానీ ఆ తీర్పు ఎలాంటి తీర్పు పొందుకుంటామన్నది మమ్మల్ని మేమే పరిశోధించుకోవాలా, పరీక్షించుకోవాలా. న్యాయ తీర్పులో ఏ తీర్పు మనకుంటుంది? పరలోక రాజ్యానికి వెళ్ళే తీర్పా, అగ్నిగుండంలో పడిపోయే తీర్పా? ఏ తీర్పు మనకు వస్తుంది? ఏ తీర్పు మేము కలిగి ఉండాలా? ఎలా ఉండాలా? రెండో మరణమైనలో ఏ హాని కలగకుండా మనం ఉండాలా. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనము 11వ వచనము ఏమి చెబుతా ఉందో అలాగే మనం ఉండాలండి. అప్పుడే మనకి రెండో మరణమైన ఏ హాని కలగదు. ఎందుకంటే నీవు పరిశుద్ధంగా ఉంటే, నీవు వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే పరలోక రాజ్యము మనదే, నాదే. ప్రతి ఒక్కరు అనుకోవాలా, పరలోక రాజ్యము నాదే. నేను పరలోక రాజ్యానికి వారసుడు అవుతాను, వారసురాలినవుతాను అని అనుకుని జీవించాలండి. ఏ సమయమైనా నమ్మకం వదలకండి, ఏ సమయమైనా ప్రార్థన వదలొద్దండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. క్రైస్తవులకి ప్రార్థన అంటేనే జీవశ్వాసం అండి. మన ఊపిరి ప్రార్థన. నీ ఊపిరై ఉండాలా. ప్రార్థన లేని జీవితము చచ్చిన శవం ఉన్నట్టే, చనిపోయినట్టే లెక్క. మనము ప్రార్థన చేసుకోలేదంటే దేవుని బిడ్డలు, ప్రార్థనే మా ఊపిరి, ప్రార్థనే మా జీవితము, ప్రాణము, జీవము. ఆ ప్రార్థన జీవితము మీరు కలిగి ఉండండి. ఏ సమయానైనా, ఏ కష్టమైనా, నష్టమైనా, సుఖమైన, సంతోషమైన అన్ని వేళల ప్రార్థించుకొని నమ్మకము కలిగిన ప్రార్థన చేసుకొని ఉంటే దేవుడు మిమ్మల్ని, మమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పనిపాట్లను, మీ సంఘమును, మీ సేవకులను, ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడండి. ఆయన దీవెనలు ఎల్లప్పుడూ మాకు వస్తాయి, మాతో ఉంటాయి, మాకు కలుగుతాయి. 24/7 దేవుడి దీవెనలు వస్తూ ఉంటాయి. మేము వారిని పొందుకునే వారిగా ఉండాలి. పొందుకోము ఎప్పుడంటే నీ పాప జీవితము అడ్డగోడ కట్టి ఉంటే, నీ పాపం అనే గోడ అడ్డంగా ఉంటే ఆ దీవెనలు అలాగే వాపస్ పరలోకానికి వెళ్ళిపోతాయండి. దేవుని దీవెనలు పొందుకోవాలంటే మీరు పాపము లేని వారిగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అబ్రహాము వలె, యోబు వలె యథార్థులుగా ఉండండి. పాలైన, చెరుకైన ఏ రూపంలో ఉన్నా తన రూపాన్ని మార్చుకోదు. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి ఒకే కలర్ ఉంటాయి, తన కలరు మార్చదండి. స్వభావం మార్చిన ఉన్నత స్థాయికే వెలుగుతుంది. పాల కన్నా నెయ్యికి రేట్ ఎక్కువ. మన జీవితంలో కూడా మనం ఎలా ఉన్నాము, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన విలువ ఏమిటి, నీ విలువ ఏమిటి? యేసయ్యని నమ్మక ముందు ఎలా ఉన్నావో, నమ్మినాక ఎలా ఉన్నావో, దీక్షాస్నానం బాప్తిజం పొందక ముందు ఎలా ఉన్నావో, పొందాక ఎలా ఉన్నావో, ఏమి అవుతా ఉంది, ఏమయ్యింది నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ సంఘములో? మమ్మల్ని మేమే పరిశోధించుకోవాలా, పరీక్షించుకోవాలా. మేము ఎలా ఉన్నాము? దేవునిలో నమ్మకం కలిగి, దేవుని ప్రేమ కలిగి, క్రీస్తు వలె ప్రేమిస్తూ, ప్రార్థిస్తూ, ఒకరినొకరు క్షమిస్తూ ఉంటే కానీ మనకి పరలోక రాజ్యము, నిత్య జీవము లేదండి. నిత్య జీవం కావాలా, పరలోక రాజ్యం కావాలా? అయితే నీవు క్రీస్తు వలె ఉండండి, క్రీస్తుని వెంబడించండి. క్రిస్టియన్ మీన్స్ హూ ఫాలోస్ క్రైస్ట్. క్రైస్తవుడు అంటే ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తాడో, క్రీస్తు వలె ఉంటాడో, క్రీస్తు స్వభావము కలిగి ఉంటాడో వాడే నిజమైన క్రైస్తవుడు. కాస్త క్రైస్తవులుగా ఉండకండి. సండే క్రిస్టియన్, క్రిస్మస్ క్రిస్టియన్, న్యూ ఇయర్ క్రిస్టియన్ కాకండి. ప్రతిరోజు ప్రార్థించుకోండి, దేవుని వాక్యము ధ్యానించండి, ఎల్లప్పుడూ
దేవుని బిడ్డలుగా ఉండండి. దేవుని దీవెనలు, దేవుని కృప పొందుకునే వారిగా ఉందామండి. దేవుడు మమ్మల్ని ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక.